వాట్సాప్ గాయ్స్, దిస్ ఈజ్ జై. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ ఎసెన్షియల్ సప్లిమెంట్ గురించి చెప్తాను. అదేదో కాదు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్ ఆయిల్. సో దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటిది, అసలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటిది, సో ఒక పర్సన్ ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ 3 అమినో యాసిడ్స్, ఏఎల్ఏ, ఈపీఏ, డిహెచ్ అని చెప్పి 3 ఉంటాయి. సో ఇది ఫిష్ ఆయిల్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇది ముఖ్యంగా మన బాడీకి ఎందుకు అవసరం అంటే, మన బ్రెయిన్ హెల్త్కి, మన నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ చేస్తారంట, మన హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అనమాట, మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి మన బాడీలో హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్, ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. సో మన గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లెవెల్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరిగినా పర్లేదు, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరగకూడదు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మన బాడీలో ఇంక్రీజ్ అవుతుందో, సో మన వెయిన్స్లో కొలెస్ట్రాల్ ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు మధ్యలో ఈ కొలెస్ట్రాల్ అడ్డుపడినప్పుడు బ్లడ్ క్లాటేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, హార్ట్ అటాక్స్ కానీ మనం చూస్తుంటాం. సో కొలెస్ట్రాల్ లెవెల్ని ఎప్పుడు మీరు మానిటరింగ్ చేస్తుండాలి. దాంతోపాటు ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఫిష్ ఆయిల్ డైలీ తీసుకోవచ్చు మనము. ఇది మన లైఫ్ స్టైల్ సప్లిమెంట్ ఎప్పటికైనా సరే మనం మెయింటైన్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా వచ్చేసరికి ఇంకోటి, డిప్రెషన్. సో మనకి డిప్రెషన్ ఉన్న, యాంగ్జైటీ ఉన్నా కూడా తగ్గించడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా మన బ్లడ్ ప్రెషర్ని, మన బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గించి, ఓకేనా, సో మన బ్లడ్ని పర్ఫెక్ట్గా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ లెవెల్ని కూడా బయటికి ఫ్లష్ అవుట్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఫిష్ ఆయిల్ వల్ల ఎవరికైతే కొంతమంది మోకాలు పెయిన్, బ్యాక్ పెయిన్, మజిల్ సోర్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్లో ఫిష్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మోకాలు పెయిన్ పోతే, మజిల్ సోర్నెస్, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా ఫిష్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫుడ్లో, మరి ఫుడ్లో ఎక్కడ దొరుకుతుంది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే, ఫుడ్లో కూడా మనకు దొరుకుతుంది. ఎగ్ తీసుకున్నాం అనుకోండి, మీకు యోక్స్ ఎల్లో ఉంటుంది కదా, సో దాంట్లో కూడా ఉంటుంది ఒమేగా-3 ఫ్యాటీస్. కాకపోతే మనం ఒకటి కన్నా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ దాని నుంచి వస్తాయి. ఓకే, సో అండ్ వాల్నట్స్ ఉంటాయి, వాల్నట్స్, అక్రూట్, అది ఆ వాల్నట్స్లో కూడా ఉంటుంది. కాకపోతే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మన బాడీకి అందాల్సినంత అమౌంట్ ఆఫ్ అంత ఉండదు అన్నమాట. సో రోజు మనం సో ఇది వెజిటేరియన్ సోర్సెస్లో చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. సో నాన్ వెజిటేరియన్స్కి చాలా పుష్కలంగా దొరుకుతాయి. సో దాంట్లో ముఖ్యంగా చాలా రిచ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేది ఏంటంటే ఫిష్ అనమాట. సాల్మన్, టూనా, వైట్ ఫిష్లో ఎక్కువ ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే పర్లేదు, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫిష్ ఆయిల్ తీసుకోవాలి. సో ఫిష్ ఆయిల్ ఒక పర్సన్ ఎంత తీసుకోవచ్చు అనుకుంటే, సెకండరీ లైఫ్ స్టైల్ పర్సన్ 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు అన్నమాట, అంటే 1 పిన్. సో వర్కౌట్ యాక్టివిటీ బాగానే ఉంది, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఉన్నారు, సో జిమ్ చేస్తున్నారు అనుకోండి, మీరు పర్ డేకి 2 to 3 క్యాప్సూల్, అంటే 3 గ్రామ్స్ వరకు, 2 to 3 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు సేఫ్గా. సో దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏముండవు. ఓకేనా, సో సేఫ్గా. సో ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు, అంటే చిన్న ఏజ్ నుంచి అప్ టు 8 years వరకు తీసుకోవచ్చు. ఓకేనా, 15 years నుంచి అప్ టు 8 years వరకు. సో ఏజ్ లిమిట్ ఏమి ఉండదు. సో ఎలా తీసుకోవాలి అంటే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఒక 2 pills, 1 or 2 pills కన్జ్యూమ్ చేయాలి. ఏదైనా మీల్తో పాటు తీసుకోండి, సో బెటర్ అబ్జర్ప్షన్ ఉంటుంది అన్నమాట. సో మీ లైఫ్ స్టైల్లో ఫిష్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి మోర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సప్లిమెంట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.